తెల్లవారుజామునే లేచి కోనసీమలోని పచ్చటి పొలాల మధ్యలో ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదిస్తూ పవిత్రమైన గోదావరి నది ఒడ్డున వెలసిన అయినవెల్లి విఘ్నేశ్వర స్వామి ఆలయానికి మొదటగా వెళ్ళాము. కాణిపాకం తర్వాత అంతటి ప్రావీణ్యం కలిగినది ఈ అయినవెల్లి విఘ్నేశ్వర స్వామి ఆలయం. నిజానికి కాణిపాకం కన్నా ముందే ఈ ఆలయం ఉందని నమ్ముతారు. ఈ ఆలయం అమలాపురం నుంచి 12 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. స్థల పురాణం ప్రకారం దక్ష ప్రజాపతి దక్షయజ్ఞ ప్రారంభించడానికి ముందు ఇక్కడ పూజలు జరిపాడని చెబుతారు. అంతేకాదు వ్యాస మహర్షి దక్షిణాది యాత్ర ప్రారంభించడానికి ముందు ఈ ప్రాంతంలో గణపతి విగ్రహాన్ని ప్రతిష్ఠించారని, తరువాత దేవతలు ఈ ఆలయాన్ని నిర్మించారని చెబుతూ ఉంటారు. సాధారణంగా దేవాలయాలు తూర్పు ముఖంగా ఉంటాయి, కానీ ఈ అయినవెల్లిలో మాత్రం వినాయకుడు దక్షిణాభిముఖంగా కొలువై ఉంటాడు. ప్రతి సంవత్సరం మార్చి నెలలో వినాయకుడికి 1,00,000 పెన్నులతో విశేషమైన పూజలు చేస్తారు. ముందుగా సప్తనది జలాలతో అభిషేకం చేసిన తర్వాత 1,00,000 పెన్నులతో గణనాథుడికి పూజలు నిర్వహించి ఆ పెన్నులు పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు పంచిపెడతారు. విశేషమేమిటంటే ఈ పెన్నులు తీసుకోవటానికి దేశం నలుమూలల నుంచి విద్యార్థులు భారీగా తరలివస్తారు. మరి మనసులో కోరికలు కోరుకొని ఒక్క కొబ్బరికాయ కొడితే మీ కోరికలను నెరవేర్చే ఈ అయినవెల్లి గణపతి ఆలయాన్ని మీరు కూడా దర్శించుకోండి. దీని తర్వాత అయినవెల్లి మండలంలోనే ఉన్న మరొక ప్రాచీనమైన ఆలయం ఈ ముక్తేశ్వర ఆలయం. ఇక్కడ ఒకదానికి ఎదురుగా 2 శివాలయాలు ఉండడం ప్రత్యేకత. స్థల పురాణం ప్రకారం శ్రీరాముడు వనవాసం చేసే సమయంలో శ్రీలంక నుంచి పుష్పక విమానంలో ఈ ప్రదేశం చేరుకోగానే అక్కడ ప్రకాశించే శివలింగం ఒకటి చూస్తాడు. వెంటనే ఆ శివలింగానికి పూజలు చేసి ఆ పరమేశ్వరుడిని అక్కడే కొలువై ఉండాలని కోరుతాడు. శ్రీరాముని భక్తికి ఆ పరమశివుడు ఇక్కడే కొలువై ఉంటారని చెబుతాడు. శ్రీరాముడు ప్రార్థించిన వెంటనే స్వామి క్షణకాలంలో ప్రత్యక్షమై వరాన్ని ప్రసాదిస్తాడు. అందువలనే ఇక్కడ స్వామివారిని క్షణముక్తీశ్వరుడు అనే పేరుతో పిలుస్తారు. ఈ ముక్తేశ్వర స్వామి ఆలయంలో శివలింగము చిన్నగా రుద్రాక్ష ఆకారమును పోలి ఉంటుంది. ప్రసిద్ధి చెందిన శివుని ఆలయాల్లో ఈ శ్రీ ముక్తికంఠ ముక్తేశ్వర స్వామి ఆలయం కూడా ఒకటి. దీని తర్వాత ద్రాక్షారామం భీమేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించుకుందాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కోనసీమ ప్రాంతంలో ఉన్న అత్యంత ప్రాచీనమైన పవిత్రమైన పంచారామ క్షేత్రాలలో ఒకటి. దీనిని దక్షిణ కాశీ అని కూడా పిలుస్తారు. దక్ష ప్రజాపతి నివసించినందువలన దీనిని ద్రాక్షారామం లేదా దక్షారామంగా పిలుస్తారు. ఇది శివభక్తులకు విశేషమైన ఆరాధనా క్షేత్రం. తారకాసురుడిని సంహరించిన తరువాత శివలింగం 5 భాగాలుగా విడిపోయి 5 చోట్ల స్థాపించబడ్డాయి. అవే పంచారామాలు. అందులో ఆమరారామం, సోమారామం, క్షీరారామం, కుమారారామం, ద్రాక్షారామం. ఇక్కడ ప్రతిష్టమైన లింగం స్వయంభూ జ్యోతిర్లింగంగా పూజింపబడుతుంది. ఈ ఆలయంలో భీమేశ్వర స్వామికి సహచరిగా మాణిక్యాంబ అమ్మవారు విరజిల్లుతారు. ద్రాక్షారామం 12 శక్తిపీఠాలలో ఒకటిగా కూడా ప్రసిద్ధి చెందింది. సతీదేవి యొక్క ఎడమ చంప లేదా దంతం ఇక్కడ పడిందని పురాణాల విశ్వాసం. ఆలయం 2 అంతస్తులుగా ఉండడం విశేషం. పై అంతస్తులో భీమేశ్వర స్వామి, కింద అంతస్తులో మాణిక్యాంబ అమ్మవారు దర్శనమిస్తారు. శిల్పకళ, గోపుర నిర్మాణంలో చోళ చాళుక్యుల శైలిని ప్రతిబింబిస్తుంది. ఈ ఆలయాన్ని దర్శించుకోవడం వలన రోగ నివారణ, సంతాన ప్రాప్తి, వివాహ బంధ సౌఖ్యం, శివశక్తి అనుగ్రహం లభిస్తాయని భక్తులు నమ్ముతారు. ఇప్పుడు గొల్లల్ల మామిడాడలోని సూర్యనారాయణ స్వామి దేవాలయాన్ని దర్శించుకుందాం. హిందువులకు ప్రత్యక్ష దైవం సూర్య భగవానుడు. వైదిక కాలంలో మిగతా దేవతలతో పోలిస్తే సూర్యారాధనకి అధిక ప్రాధాన్యత ఉండేది. అయితే కాలం గడిచే కొద్దీ
సూర్యునికి ప్రత్యేకించిన దేవాలయాల సంఖ్య తగ్గిపోయింది. అలాంటి అతి కొద్ది సూర్య దేవాలయాలలో ఒకటి గొల్లళ్ళ మామిడాడలోని సూర్యనారాయణ స్వామి దేవాలయం. ఇది కాకినాడకు 20 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ గ్రామం సంతనే తుల్యభాగా నది అంతర్వాహినిగా ప్రవహిస్తుందని ఒక నమ్మకం. ఈ ఊరిలోకి అడుగు పెడగానే అనేక గోపురాలు దర్శనమిస్తూ ఉంటాయి. అందుకే ఈ ఊరిని గోపురాళ్ళ మామిడాడ అని కూడా పిలుస్తారు. ఈ ఆలయంలో స్వామి ఉషా ఛాయ అనే దేవేరులతో కలిసి సతీ సమేతంగా దర్శనం ఇవ్వడం ఇక్కడ ప్రత్యేకత. ఈ గొల్లల మామిడాడలో మరొక అతిపెద్ద గోపురం కూడా ఉంది. ఇది ఎంతో ఎత్తుగా ఉండి ఆకాశాన్ని అంటుకుంటున్నాయా అన్నట్లుగా ఉంటుంది. ఈ గాలి గోపురం 1958వ సంవత్సరంలో 200 అడుగుల ఎత్తులో నిర్మించారు. ఈ గోపురాల కింద నుండి పైకి ఎక్కడానికి మెట్ల మార్గం కూడా ఉన్నాయి. గోపురాలపై ఉన్న శిల్పాలు రామాయణం, మహాభారతం కథా వృత్తాన్ని శిల్పాల రూపంలో ఎంతో సుందరంగా అమర్చారు. ఆ శిల్ప సౌందర్యం చూస్తుంటే రామాయణం, మహాభారతం విశేషాలు కళ్ళకు కట్టినట్లుగా కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ రథసప్తమి వంటి పర్వదినాలలో స్వామివారికి జరిగే కళ్యాణంలో పాలు పంచుకునేందుకు వేలాది భక్తులు తరలివస్తూ ఉంటారు. ఇప్పుడు మనం ఈ తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలులోని శ్రీ లక్ష్మీ గణపతి ఆలయాన్ని సందర్శించుకుందాం. పురాతనమైన ఈ ఆలయంలోని వినాయకుడిని పూజిస్తే సకల పాపాలు తొలగి శుభము కలుగుతుందని చెబుతారు. ఈ ఆలయాన్ని క్రీస్తు శకం 840లో చాళుక్యులు నిర్మించినట్లుగా ఆధారాలు ఉన్నాయి. ఆలయంలోని స్తంభాలపై చాళుక్యుల కాలం నాటి శాసనాలు కూడా లిఖించి ఉన్నాయి. ఒకప్పుడు ఈ దేవాలయం భూమిలోనే ఉండేది. 19వ శతాబ్దంలో ఓ భక్తుడికి కలలో కనిపించి గణనాథుడు తన ఉనికిని చాటినట్లు ఒక కథ ప్రచారంలో ఉంది. ఆ తర్వాత భక్తుడు గ్రామస్తులకు ఈ విషయం చెప్పి ఆలయాన్ని వెలికి తీయడంతో స్వామి బయటపడ్డారని చెబుతారు. భూమిలో నుంచి బయటపడిన తర్వాత ఈ వినాయక విగ్రహం పెరుగుతున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఆలయానికి వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు తమ మనస్సులోని కోరికలను విఘ్నేశ్వరుడి చెవిలో చెప్పుకుంటారు. ఇలా చెప్పి ముడుపు కడితే వాళ్ళ కోరికలు తీరుతాయని ఇక్కడి భక్తులు విశ్వసిస్తారు. ఇప్పుడు కోనసీమలో ఉన్న శ్రీ అప్పన్నపల్లి బాలబాలాజీ ఆలయాన్ని దర్శించుకుందాం. ఇది ఎంతో ప్రాచీనమైన మరియు ప్రసిద్ధి చెందిన ఆలయం. ప్రాచీన కాలంలో అప్పన్న అనే భక్తుడు స్వామివారి గురించి ఈ ప్రదేశంలో తపస్సు చేయటం వల్ల ఈ గ్రామానికి ఈ పేరు వచ్చింది. పూర్వకాలంలో ఈ ప్రాంతంలో వేదభ్యాసానికి, ఆధ్యాత్మికతకు కొలువైన నిలయం. ప్రతి ఒక్కరూ తప్పకుండా దర్శించాల క్షేత్రం ఈ అప్పన్నపల్లి బాలబాలాజీ ఆలయం. ఇక్కడి స్థల పురాణం ప్రకారం ఈ పుణ్యక్షేత్రానికి స్వామివారు రావటానికి రామస్వామి అనే భక్తుడు కారణం. ఈయన ఒక గ్రామంలో కొబ్బరికాయల వ్యాపారం చేస్తూ వచ్చిన లాభంలో కొంత మొత్తాన్ని తిరుమలలోని స్వామికి కేటాయిస్తూ ఉండేవాడు. ఒకసారి తన లాభాన్ని తిరుమలలోని స్వామివారి పాదాల వద్ద పెట్టడానికి ఆలయ అర్చకులు అంగీకరించారు. దానితో అర్చకులతో వాదించి అలసిపోయిన రామస్వామి అక్కడే పడుకుండగా స్వామి కలలో కనిపించి తానే అప్పన్నపల్లికి వస్తాను అని చెప్పడంతో ఈ ప్రదేశంలో ఆలయాన్ని నిర్మిస్తారు. ఈ ఆలయ నిర్మాణం 1960లో జరిగింది. ఈ ఆలయంలో భోగి పండుగ రోజున 1,00,000 పిడికలతో భోగి మంట వేస్తారు. ఈ పుణ్యక్షేత్రంలో 1977 నుంచి అన్నదానం జరుగుతుంది. ఈ విషయాన్ని ఆలనాటి ముఖ్యమంత్రి స్వర్గీయ ఎన్టీఆర్ గారు తెలుసుకొని ఆశ్చర్యపోతారు. తిరుమలలో ఏర్పాటు చేస్తున్న నిత్య అన్నదానంకి కారణం ఈ అప్పన్నపల్లి ఆలయం. ఇక్కడ ప్రతిరోజు ఉదయం 9 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు నిత్య అన్నదానం జరుగుతూనే ఉంటుంది. ఇప్పుడు అంతర్వేది శ్రీ నరసింహస్వామి ఆలయాన్ని సందర్శించుకుందాం. ఆంధ్రప్రదేశ్లోని కోనసీమ జిల్లాలో ఉన్న ప్రశాంతమైన అంతర్వేది గ్రామంలో నెలకొని ఉంది. ఇది నవనరసింహ క్షేత్రాలలో ఒకటి. ఆలయంలో నరసింహస్వామి, ఆయన సతీమణి లక్ష్మీదేవి ప్రధాన దైవాలుగా కొలువై ఉంటారు.
నరసింహస్వామి అనుగ్రహం వల్ల ఈ పూజ్యమైన ప్రదేశం దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందింది. ఎందుకంటే ఇక్కడ భక్తులు అపారమైన ఆధ్యాత్మిక ప్రభావానికి అనుభూతి చెందగలరు. ఈ ఆలయం గర్భగుడిలో లక్ష్మీదేవి నరసింహస్వామి వడిలో కూర్చొని దర్శనమిస్తుంది. స్వామి యొక్క ఈ శిలా విగ్రహం 10 అడుగుల ఎత్తు ఉంటుంది. పశ్చిమాభిముఖంగా ఉన్న ఏకైక నరసింహస్వామి ఆలయం ఇదే. చరిత్ర ప్రకారం ఈ పవిత్ర స్థలంలో క్షీరసాగర మథనం జరిగింది. ఒకసారి బ్రహ్మదేవుడు రుద్రయానం చేయాలని సంకల్పించి ఆ ప్రదేశాన్ని ఒక వైదిక రంగస్థలంలా అలంకరించాడు. అందువల్ల దీనికి అంతర్వేది అనే పేరు వచ్చింది. మేము కళ్యాణ మహోత్సవాల సమయంలో రావటం వలన భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. ఈ ఆలయ గోపురాలు అన్నింటినీ పూలమాలలతో అందంగా అలంకరించారు. ఈ ఆలయానికి సమీపంలోనే గోదావరి నది బంగాళాఖాతంలో కలిసే అత్యంత పవిత్రమైన సంగమ ప్రదేశం ఉంది. దీన్ని అన్నా చెల్లెళ్ళ గట్టు అని పిలుస్తారు. ఒకవైపు గోదావరి నీరు ఎర్రటి మట్టితో కలిసి ఉద్రిక్తంగా ప్రవహిస్తూ ఈ సముద్రంలో కలుస్తుంటే, మరోవైపు సముద్రపు నీరు అలలతో పోటెత్తుతూ ఉంటుంది. కానీ ఈ రెండింటి నీరు మాత్రం కలవకుండా ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురిచేస్తూ ఉంటుంది. కోనసీమ జిల్లాలోని ఈ ఆలయాలన్నింటినీ మేము ఒకే రోజులో సందర్శించుకున్నాము. ఈ వీడియో మీకు గనక నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.